Bills of exchange. Case 1. Dishonor. If the bill is retained till the due date and dishonored. ఫస్ట్ కేసు బిల్లును తన దగ్గరే ఉంచుకొని గడువు తేదీన అనాదరణ చెందినప్పుడు. డిజానర్ అంటే అనాదరణ అంటే డ్రాయీ ఈజ్ నాట్ పెయిడ్ క్యాష్ టు ద డ్రాయర్ ఆర్ హోల్డర్ ఆన్ ద మెచ్యూరిటీ డేట్. ఇట్ ఈస్ నోన్ యాజ్ డిజానర్ ఆఫ్ ఎ బిల్. బిల్లు అనాదరణ అంటే చెల్లించలేదు. డ్రాయర్ కానీ బిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని ఏమంటారు? హోల్డర్ అంటారు. హోల్డర్కి అమౌంట్ పే చేయకపోతే దాన్ని డిజానర్డ్ అంటారు. హోల్డర్ దట్ బిల్ ఈస్ సబ్మిటెడ్ టు ద నోటరీ పబ్లిక్ టు ప్రొటెక్ట్ ద డిజానర్, టు ప్రొటెక్ట్ ద బిల్, and notary public and signed and stamped, that bill is dishonored. That is legally proceeded by the drawer. If not submitted bill to the notary public, that is not after due date, that bill is not valid. Notary public notified the bill as a dishonor. Drawer, that bill is submitted into the court and amount is collected from the drawee. ఇప్పుడు నోటరీ పబ్లిక్ దగ్గర మనం ప్రొటెక్ట్ చేయించినట్లయితే ఆ బిల్లు పనికిరాదు. ఇంకా మెచ్యూరిటీ డేట్ దాటిపోయిన తర్వాత ఆ బిల్లు మొత్తాన్ని డ్రాయీ దగ్గర నుంచి మనం వసూలు చేసుకోలేం. ఎప్పుడు నోటరీ చేయించకపోతే. ఈ బిల్లుని ఎవరు నోటరీ పబ్లిక్ అంటే నోటరీ పబ్లిక్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. ద లాయర్స్ ఉంటారు చూసారు, కోర్ట్ లాయర్స్, నోటరీ పబ్లిక్ అని. నోటరీ పబ్లిక్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నోటరీ పబ్లిక్ ప్రొటెక్టెడ్ ద బిల్ అండ్ సమ్ చార్జెస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద హోల్డర్ who are submitted the bill to the notary public. If dishonored on the maturity date, if the bill is dishonored, holder that bill is submitted to the notary public. ఎవరు సబ్మిట్ చేస్తారు? బిల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే నోటరీ పబ్లిక్ సబ్మిట్ చేస్తారు. వాళ్ళే నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ టు ద నోటరీ పబ్లిక్. హోల్డరే పే చేస్తాడు. డ్రాయర్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు. ద నోటింగ్ ఛార్జెస్ ఈజ్ పెయిడ్ బై హోల్డర్ అండ్ రికవర్డ్ ఫ్రమ్ ద డ్రాయీ. లాస్ట్లో ఎవరి దగ్గర రికవర్ చేసుకుంటారు నోటింగ్ ఛార్జెస్ని? డ్రాయీ దగ్గర నుంచే మళ్ళీ బిల్లుతో పాటు, బిల్ అమౌంట్తో పాటు నోటింగ్ ఛార్జెస్ కూడా రికవరీ చేసుకుంటారు. ఎవరు రికవరీ చేసుకుంటాడు? డ్రాయరే రికవరీ చేసుకుంటాడు. హోల్డర్ ఏం చేస్తాడు? నెక్స్ట్ ఆ బిల్లుని మళ్ళీ డ్రాయర్కి పంపిస్తాడు. థర్డ్ పార్టీ ఉందంటే థర్డ్ పార్టీ మళ్ళీ సబ్మిట్ చేస్తుంది. ఎవరికి? నోటరీ పబ్లిక్ సబ్మిట్ చేసి డిజాల్వ్ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? థర్డ్ పార్టీకి రెస్పాన్సిబిలిటీ. హూ ఆర్ ట్రాన్స్ఫర్ ద బిల్? డ్రాయర్ ట్రాన్స్ఫర్ ద బిల్. అందుకని డ్రాయర్ ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి డ్రాయరే ఎవరికి? బ్యాంకుకి కానీ ఎన్ఆర్సీకి కానీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ద బిల్ ఈజ్ డిజానర్డ్. బిల్లు డిజానర్డ్ అయితే ఎవరు పే చేయరు? డ్రాయీ పే చేయరు. మరి ఎవరు పే చేయాలి? డ్రాయీ తరపున ఎవరు పే చేయాలి? డ్రాయర్ థర్డ్ పార్టీకి పే చేయాలి. ఇప్పుడు ద బిల్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీకి బిల్లుని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఎవరు పే చేయాలి? బిల్ అమౌంట్ డ్రాయరే థర్డ్ పార్టీకి పే చేయాలి. నోటింగ్ ఛార్జెస్ ఎవరు పే చేస్తారు? ఫస్ట్ పెయిడ్ బై ద హోల్డర్ అండ్ రికవర్డ్ ఫ్రమ్ ద డ్రాయీ. ఫస్ట్ హోల్డర్ పే చేయాలి. హోల్డరే సబ్మిట్ చేస్తారు నోటరీ పబ్లిక్. అందుకని హోల్డర్ పే చేస్తాడు. తర్వాత డ్రాయీ దగ్గర నుంచి రికవరీ చేసుకుంటారు. డిజానర్డ్ ఎంట్రీస్ ఇంక్లూడింగ్ నోటింగ్ ఛార్జెస్ అండి. ఫస్ట్ కేసు పేజీ నెంబర్ 43, ప్రాబ్లం నెంబర్ 10. కోటిరెడ్డి పర్చేజ్డ్ అని చూడండి. కోటిరెడ్డి పర్చేజ్డ్ goods worth rupees 12,000 from Rajareddy on 25th March 2014. ఇది రివర్స్ ఇచ్చాడు ప్రాబ్లం చూడండి. ఫస్ట్ సేల్ ఇస్తాడు, తర్వాత పర్చేజ్ ఇస్తాడు. కానీ ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ పర్చేజ్ ఇచ్చి తర్వాత సేల్ ఇచ్చాడు. అంటే పర్చేజర్ ముందు ఉన్నారు, సెల్లర్ తర్వాత ఉన్నాడు.
ఆల్ ప్రాబ్లమ్స్లో సెల్లర్ ఫస్ట్ ఉంటాడు, పర్చేజర్ లాస్ట్లో ఉంటాడు. ఈ ప్రాబ్లంలో మాత్రం కోటిరెడ్డి పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ₹12,000 ఫ్రమ్ రాజారెడ్డి ఆన్ 25th March 2014. Who is the seller? Rajareddy is the seller. Who is the purchaser? Kotireddy purchased. Kotireddy is the purchaser. Kotireddy purchaser. Rajareddy seller. Rajareddy seller. And accepted a bill of exchange. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? పర్చేజరే యాక్సెప్ట్ చేస్తాడు. హూ డ్రాస్ ద బిల్? సెల్లర్ ఆర్ క్రెడిటర్ డ్రాస్ ద బిల్. బిల్లు రాసేది ఎవరు? అమ్మకపుదారుడు. కానీ అమ్మకపుదారుడిని ఏమంటాం మనం? క్రెడిట్ ట్రాన్సాక్షన్లో రుణదాత అవుతాడు, క్రెడిటర్ అవుతాడు. క్రెడిటారే బిల్లు రాస్తాడు. బిల్లు రాసిన వ్యక్తిని ఏమంటారు? డ్రాయర్ అంటారు. అంటే బిల్లు రాసింది ఎవరు చూడండి. అండ్ యాక్సెప్టెడ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ అపాన్ హిమ్ బై రాజారెడ్డి. రాజారెడ్డి బిల్లు రాశాడు, రాజారెడ్డి చేత బిల్లు రాయబడింది. దాన్ని ఎవరు అంగీకరించారు? కోటిరెడ్డి అంగీకరించాడు. అంటే కోటిరెడ్డి ఈజ్ ద డ్రాయీ, రాజారెడ్డి ఈజ్ ద డ్రాయర్. పేబుల్ ఆఫ్టర్ 2 months. టర్మ్ ఆఫ్ ద బిల్ ఈజ్ 2 months. బిల్లు యొక్క గడువు కాలం ఎంత? 2 నెలలు అన్నమాట. ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ కోటిరెడ్డి డిజార్డ్ ద బిల్, డిజానర్డ్ చేసేసాడు. అంతవరకు ఇస్తే ఓన్లీ డిజానర్డ్ ఎంట్రీ రాస్తాం. తర్వాత ఏమన్నాడో చూడండి. రాజారెడ్డి పెయిడ్ ₹80 యాజ్ నోటింగ్ ఛార్జెస్. ఈ నోటింగ్ ఛార్జెస్ కూడా ఇస్తే డిజానర్డ్ బిల్లుకి కొంచెం ఎక్స్ట్రా ఒక అకౌంట్ యాడ్ చేయటం కానీ లేదా అందుట్లో ఇంక్లూడ్ చేయటం కానీ చెప్తారు. ఫస్ట్ కేసు కాబట్టి ఫస్ట్ కేసులో ఎవరు పే చేశారు నోటింగ్ ఛార్జెస్? ఎవరి దగ్గర బిల్లు ఉంది ఫస్ట్ కేసులో? ఇఫ్ ద బిల్ ఈస్ రిటర్న్ టిల్ ద డ్యూ డేట్ అండ్ రియలైజ్డ్ ఆర్ నాట్ రియలైజ్డ్ ఆన్ ద మెచ్యూరిటీ డేట్. గడువు తేదీ వరకు డ్రాయరే తన దగ్గర ఉంచుకుంటాడు ఫస్ట్ కేసులో. మెచ్యూరిటీ డేట్ ఆనర్డ్ అయితే క్యాష్ అకౌంట్ అటార్ట్ బిల్స్ రిసీవబుల్ అని, డిజానర్డ్ అయితే నోటరీ పబ్లిక్ పంపించాలి. నోటింగ్ ఛార్జెస్ పే చేస్తాడు. ఎవరు పే చేస్తాడు? హోల్డర్ ఎవరు ఇక్కడ? డ్రాయరే హోల్డర్. డ్రాయర్ దగ్గరే బిల్ ఉంది కాబట్టి ఎవరి దగ్గర అయితే మెచ్యూరిటీ డేట్న బిల్ ఉంటుందో ఆ వ్యక్తి ఏమవుతాడు? హోల్డర్ అవుతాడు. హోల్డర్ ఎవరు అవ్వచ్చు? డ్రాయర్ అవ్వచ్చు, లేదా బ్యాంకర్ అవ్వచ్చు, లేదా ఎన్ఆర్సీ అవ్వచ్చు. మెచ్యూరిటీ డేట్ ద బిల్ ఈస్ కెప్ట్ ఆన్ ద మెచ్యూరిటీ డేట్, దట్ అమౌంట్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద డ్రాయీ, దట్ పర్సన్ ఈస్ నోన్ యాజ్ హోల్డర్. మెచ్యూరిటీ డేట్న ఎవరి దగ్గర అయితే బిల్ ఉందో, ఏ వ్యక్తి అయితే డ్రాయీ నుంచి క్యాష్ని కలెక్ట్ చేసుకుంటాడో, లేకపోతే డ్రాయీ నుంచి అమౌంట్ రాకపోతే నోటరీ పబ్లిక్ పంపించి సబ్మిట్ చేసి ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఆ వ్యక్తిని ఏమంటారు? హోల్డర్ అంటారు. అండ్ నోటింగ్ చార్జెస్, రాజారెడ్డి పెయిడ్ ₹80 యాజ్ నోటింగ్ చార్జెస్. పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాజారెడ్డి అండ్ కోటిరెడ్డి. జాగ్రత్త చూసుకోవాలి, నేను చెప్పాను. సెల్లర్ ఈజ్ ఆల్వేస్ డ్రాయర్, purchaser is always drawing. Seller is always drawer. Purchaser is always drawing. Journal entries in the books of Rajareddy, drawer. Journal entries in the books of Kotireddy, drawing. Sale entry, purchase entry, bills receivable entry, bills payable entry, in all cases common. 2014 March 25th bill date, bill draw date, sorry sale date. 2014 March 25th sale date or bill draw date. Kotireddy account data to sales account 12,000. Personal nominal, debit the receiver. Nominal account అయితే incomes are credit, being the credit sales. 2014 March 25th purchase account data to Rajareddy account 12,000, being the credit purchase. Next, bill drawn by Rajareddy and Kotireddy. Kotireddy accepted and signed and returned to the Rajareddy. Rajareddy point of view, that bill is known as bills receivable. In the Kotireddy point of view, that bill is known as bills payable. Bills receivable, personal account, debit the receiver, credit the giver. Bills receivable account data to Kotireddy account, being the bill drawn. Rajareddy account data to bills payable account, being the bill accepted. Sale, purchase, bills receivable, bills payable.
డ్యూ డేట్ ఆర్ మెచ్యూరిటీ డేట్. March 25th is the bill date. March 25th is the bill date. Maturity date is calculated from the bill date to ending date. Expiry of the term of the bill. Expiry of the term of the bill is known as due date. And added 3 days of grace and arrived the date is known as maturity date. మార్చి 25కి మనం టర్మ్ ఆఫ్ ద బిల్ 2 months అండి. మార్చ్ టు ఏప్రిల్, ఏప్రిల్ టు మే, మే 25కి 2 months కంప్లీట్ అయింది. మే 25th ఈజ్ ద డ్యూ డేట్ ప్లస్ 3 days ఆఫ్ గ్రేస్ యాడెడ్. మే 28th ఈజ్ ద మెచ్యూరిటీ డేట్. మే 28th డిజానర్డ్ ఎంట్రీ. డిజానర్డ్ అంటే సెకండ్ ఎంట్రీ ఈజ్ క్యాన్సిల్డ్. సెకండ్ ఎంట్రీ క్యాన్సిల్ చేస్తే అదే డిజానర్డ్ అవుతుంది. కోటిరెడ్డి అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ వితౌట్ నోటింగ్ ఛార్జెస్. నోటింగ్ ఛార్జెస్ ఇవ్వకపోతే ఎంట్రీ రాస్తే సరిపోదు. కోటిరెడ్డి అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 12,000 దట్ ఈజ్ ఎనఫ్. డిజానర్డ్ ఎంట్రీ. నోటింగ్ ఛార్జెస్ ఈజ్ గివెన్. Who are paid the noting charges in first case? Who are the holder in first case? Drawer is the holder. Drawer is a bill submitted to the notary public and noting charges paid by the drawer to notary public. And finally recovered from the drawee. ఎవరి దగ్గర నుంచి రికవరీ చేసుకుంటాడు? డ్రాయీ దగ్గర. ఫస్ట్ పే చేసేది హోల్డరే. హోల్డరే కదా మరి నోటరీ పబ్లిక్కి సబ్మిట్ చేసేది బిల్లు. నోటింగ్ ఛార్జెస్ పే చేసేది ఎవరైనా సరే హోల్డర్. ఫస్ట్ కేసులో హోల్డర్ ఎవరు? డ్రాయర్. సెకండ్ కేసులో హోల్డర్ ఎవరు? బ్యాంక్. థర్డ్ కేసులో హోల్డర్ ఎవరు? ఎన్ఆర్సి. ఫోర్త్ కేసులో హోల్డర్ ఎవరు? బ్యాంకే. మళ్ళీ అంటే డ్రాయరే. డ్రాయర్ తరఫున బ్యాంకు కలెక్ట్ చేస్తుంది. కోటిరెడ్డి అకౌంట్ డెటార్ 12,080 బిల్ ప్లస్ నోటింగ్ ఛార్జెస్ ఇస్ రికవర్డ్ ఫ్రమ్ ద డ్రాయీ. 12,000 బిల్లు, నోటింగ్ ఛార్జెస్ 80. Total 12,080 is due కోటిరెడ్డి టు రాజారెడ్డి. రాజారెడ్డికి ఎంత ఇవ్వాలి? కోటిరెడ్డి 12,000 బిల్ అమౌంట్ ఇవ్వాలి ప్లస్ నోటింగ్ ఛార్జెస్ 80 రూపాయలు ఇవ్వాలి. మొత్తం 12,080 ఇవ్వాలి. కోటిరెడ్డి అకౌంట్ డెటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. నోటింగ్ ఛార్జెస్ ఈజ్ రైట్ ఏ సపరేట్ అకౌంట్ దట్ ఈస్ నోన్ యాజ్ క్యాష్ అకౌంట్ అని రాయాలి. క్యాష్ అకౌంట్ అని రాయాలి. నోటింగ్ ఛార్జెస్కి ఏం రాయాలి? క్యాష్ అకౌంట్ అని. నెక్స్ట్ డ్రాయీ బుక్స్. నోటింగ్ ఛార్జెస్ ఈజ్ నాట్ గివెన్. సెకండ్ ఎంట్రీ ఈజ్ క్యాన్సిల్. సెకండ్ ఎంట్రీ రివర్స్. బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు రాజారెడ్డి అకౌంట్ 12,000. నోటింగ్ ఛార్జెస్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఇవ్వకపోతే నోటింగ్ ఛార్జెస్ ఇవ్వకపోతే నోటింగ్ ఛార్జెస్ ఈజ్ గివెన్. నోటింగ్ ఛార్జెస్ ఈజ్ ఎక్స్పెన్సెస్ టు ద డ్రాయీ. నోటింగ్ ఛార్జెస్ డ్రాయీకి ఏమవుతుంది? ఖర్చు. ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్. నోటింగ్ ఛార్జెస్ ఈజ్ అ నామినల్ అకౌంట్. ఏ నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్. నోటింగ్ ఛార్జెస్ ఈజ్ డెబిటెడ్ ఇన్ డ్రాయీ బుక్స్. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు రాజారెడ్డి అకౌంట్ 12,080 పేబుల్ టు రాజారెడ్డి. రాజారెడ్డి ఈజ్ క్రెడిటర్. నెక్స్ట్ దెన్ రాజారెడ్డి ఈజ్ క్రెడిటర్. కోటిరెడ్డి ఈజ్ in the books of Rajareddy, Kotireddy is debtor. In the books of Kotireddy, Rajareddy is the creditor. మళ్ళీ క్రెడిటర్ డెటార్ రిలేషన్ అయిపోద్ది. క్యాన్సిల్ అయింది, అమౌంట్ ఈస్ నాట్ పెయిడ్ ఆన్ ద మెచ్యూరిటీ డేట్. బోత్ ఆర్ డెటార్ అండ్ క్రెడిటర్ రిలేషన్షిప్ అయిపోద్ది. మళ్ళీ డెట్ బాకీ ఉంటాడు, అడిగిడి బాకీ ఉంటాడు అనమాట. మళ్ళీ ఎందుకని? బిల్లు క్యాన్సిల్ అయిపోయింది, అమౌంట్ పే చేయలేదు. ఇక్కడ చూడండి మీరు ఒకసారి సింపుల్గా. పర్చేస్ అకౌంట్ డెటార్ టు రాజారెడ్డి, రాజారెడ్డి అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్. రాజారెడ్డి క్యాన్సిల్డ్. బిల్స్ పేబుల్ క్యాన్సిల్. అండ్ రిమైనింగ్ ఎంట్రీ ఈస్ పర్చేస్ అకౌంట్ డెటార్ టు రాజారెడ్డి అకౌంట్. అదే మిగిలింది మనకు. మళ్ళీ పర్చేస్ ఎంట్రీయే మిగులుతుంది మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి. డిజానర్డ్ అయితే అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది? మళ్ళీ పర్చేస్. అంటే ఎవరు? రాజారెడ్డి ఈజ్ ఎ క్రెడిటార్ టు ద కోటిరెడ్డికి రాజారెడ్డి ఏమవుతాడు? క్రెడిటార్ అవుతాడు. ఇక్కడ కూడా చూడండి. కోటిరెడ్డి క్యాన్సిల్. బిల్స్ రిసిబుల్ క్యాన్సిల్.
మిగిలింది కోటిరెడ్డి అకౌంట్ డేటా టు సేల్స్. కోటిరెడ్డి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఎంట్రీ మిగులుతుంది. అంటే మళ్ళీ డెటార్ క్రెడిటార్, క్రెడిట్ సేల్స్ ఇద్దరిలో క్రెడిట్ సేల్స్ క్రెడిట్ పర్చేస్ ఎంట్రీ ఒకటే మిగులుతుంది. చూడండి అక్కడ మీకు మొత్తం క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ లాస్ట్ మిగిలేది సేల్ ఎంట్రీ, క్రెడిట్ సేల్ ఎంట్రీ, క్రెడిట్ పర్చేస్ ఎంట్రీ మిగులుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ కేస్ డిజానర్డ్ నోటింగ్ చార్జెస్. కేస్ 2. Case 2. If the bill is discounted with the bank. On 1st January 2014, Rajendra sold goods to Narendra worth rupees 4,000. Rajendra sold goods to Narendra. Sale entry is there. Sale is given in the problem. Sale entry is passed or purchase entry is passed. Sale entry and purchase entry is passed in the drawer and dry books. And drew means rasadu, and drew a bill on Narendra. ఎవరు రాస్తారు నరేంద్ర మీద? సెల్లర్. ఎవరు సెల్లర్ ఇక్కడ? రాజేంద్ర ఇస్ ద సెల్లర్, క్రెడిటార్. రాజేంద్ర బిల్లు రాస్తాడు ఏమన్నాడు? అండ్ డ్రూ ఏ బిల్ ఆన్ నరేంద్ర పేబుల్ ఆఫ్టర్ 3 months. 3 నెలల తర్వాత పే చేసేటట్టుగా బిల్లు రాశాడు. రాజేంద్ర ఎవరి మీద రాశాడు? నరేంద్ర మీద రాశాడు. డ్రై మీదనే కదా డ్రాయర్ రాసేది. ఇక్కడ డ్రాయరు రాజేంద్ర, డ్రాయి నరేంద్ర. టర్మ్ ఆఫ్ ద బిల్ 3 months. ఆఫ్టర్ సెక్యూరింగ్ Narendra's acceptance. Securing after Narendra's acceptance means that is accepted and signed by the drawee. That is the secured bill. సంతకం చేసేసరికి ఏమవుతుంది? సెక్యూర్డ్ అవుతుంది. సంతకం చేయకపోతే ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యూర్డ్, ఓన్లీ దట్ ఈస్ ఎ డ్రాఫ్ట్. దట్ ఈస్ నాట్ ఎ బిల్, డ్రాఫ్ట్, ఓన్లీ డ్రాఫ్ట్. ఆఫ్టర్ యాక్సెప్టెడ్ అండ్ సైన్డ్ బై ద drawee, that is the secured bill. Rajendra discounted the bill with his bank at 12% per annum. Discount word is given in this problem. In case 2, if the bill is discounted with bank and realized, honored అయింది, honored. Second case honored. Discounted the bill with his bank at 12% per annum. సంవత్సరానికి 12% డిస్కౌంట్ చేసుకుంది. On 1st February 2004. All of you carefully verified. Bill drawn on 2014 January 1st. Immediately discounted with bank by the Rajendra. Discount is calculated 3 months. January to February, February to March, March to April. 3 months bill. The bill is discounted on 1st January. Discount is calculated on 3 months. Term of the bill is 3 months. The bill is discounted on 1st February 2004. 1 month after that bill is discounted. In the term of the bill and remaining term of the bill only 2 months. February to March, March to April. Discount is calculated only 2 months. March 1st is discounted. Discount is calculated 1 month. Same day, bill day is discounted 3 months. February 1st is discounted 2 months. March 1st is discounted 1 month. January 1st నే డిస్కౌంట్ చేసుకుంటే 3 నెలలకి డిస్కౌంట్ తగ్గించుకుంటారు బ్యాంక్ వాళ్ళు. అదే 1 నెల అయిన తర్వాత అంటే 1 month అయిపోయింది కాబట్టి 2 months కాబట్టి 2 monthsకి డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అదే మార్చి 1st డిస్కౌంట్ చేసుకున్నాడు అనుకోండి, మార్చ్ ఎండింగ్న మరి డ్రై పే చేస్తాడు కదా, అంటే 1 month ఉంది టర్మ్ ఆఫ్ ద బిల్ అక్కడ. అంటే డిస్కౌంట్ డేట్ చూసుకొని అప్పటి నుంచి మనం డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఆన్ ద డ్యూ డేట్ ద బిల్ ఈస్ ఆనర్డ్, మెట్ ఆర్ ఆనర్డ్ అంటే గడువు తేదీని బిల్లుని చెల్లించారు.
జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాజేంద్ర అండ్ నరేంద్ర. ఇక్కడ సెల్లర్ రాజేంద్ర, పర్చేజర్ నరేంద్ర, బిల్ డ్రా రాజేంద్ర, డ్రాయర్ రాజేంద్ర, డ్రాయి నరేంద్ర, బిల్ అమౌంట్ 4000, term of the bill 3 months. This bill is discounted with his bank on 1st February 2014, not 1st January 2014. 1st February 2014 అంటే ఒక నెల తర్వాత. బిల్లు రాసింది 2014 జనవరి 1 రాసాం, డిస్కౌంట్ చేసుకుంది 2014 ఫిబ్రవరి 1 అంటే ఒక నెల అయిపోయింది. 3 నెలలు, ఒక నెల పోతే ఇంకెన్ని నెలలు ఉంది, 2 నెలలు అంటే ఫిబ్రవరి మార్చ్. అంటే డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 2 monthsకే డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అదే ఫిబ్రవరి కాకుండా మార్చి 1st డిస్కౌంట్ చేసుకున్నాడు అనుకో, ఒక నెలే ఉంది, ఇంకా 2 నెలలు అయిపోయింది. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి ఇది జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి ఒక నెలే ఉంది, అంటే 1 monthకి డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బిల్ ఇంటూ discount rate by 100 into term of the bill by 12. term of the bill by 12 months ఉంటాయి కదా, రిమైనింగ్ మంత్స్ ఆఫ్ ద బిల్ బై 12 వేసుకోవాలి. అది డిస్కౌంట్ ఫార్ములా. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాజేంద్ర డ్రాయర్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నరేంద్ర డ్రాయి. సేల్ ఎంట్రీ, పర్చేస్ ఎంట్రీ, బిల్స్ రిసిబుల్ ఎంట్రీ, బిల్స్ పేబుల్ ఎంట్రీ కామన్ ఇన్ ఆల్ కేసెస్ అని చెప్పాను. నరేంద్ర అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, పర్చేస్ అకౌంట్ డేటా టు రాజేంద్ర అకౌంట్, బిల్స్ రిసిబుల్ అకౌంట్ డేటా టు నరేంద్ర అకౌంట్, రాజేంద్ర అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అకౌంట్. ఇన్ దిస్ కేస్ దట్ బిల్ ఈస్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ బై ద డ్రాయర్. ఎవరు డిస్కౌంట్ చేసుకుంటున్నారు బిల్ని? డ్రాయర్. డిస్కౌంట్కి ఎంట్రీ రాయాలి మనం. డిస్కౌంట్ ఎంట్రీ ఇస్ పాస్డ్ ఇన్ డ్రాయర్స్ బుక్స్. వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ డిస్కౌంట్? అమౌంట్ రికవర్డ్ ఫ్రమ్ ద బ్యాంక్. డ్రాయర్, దట్ బిల్ ఈస్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్, బ్యాంకర్ డిడక్టెడ్ that amount and remaining amount paid to the drawer. The deducted amount is known as discount. Discount is loss to the drawer, discount is gain to the banker. Discount డ్రాయర్కి ఏమవుతుంది? ఖర్చు అవుతుంది, బ్యాంకర్కి ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది అన్నమాట. మనం ఏం చేయాలి? డిస్కౌంట్ని డెబిట్ చేయాలి. నామినల్ అకౌంట్ అంటే డిస్కౌంట్ ఏంటి? మనకి ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డెటార్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసిబుల్ అకౌంట్. బిల్స్ రిసిబుల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? బ్యాంక్ వెళ్ళిపోతుంది. బ్యాంకు పంపించేస్తున్నాం. ఇప్పుడు హోల్డర్ ఎవరు అవుతారు? బ్యాంకర్ హోల్డర్ అవుతాడు. మెచ్యూరిటీ డేట్ని ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? డ్రాయర్ కలెక్ట్ చేసుకోరు. ఎవరు కలెక్ట్ చేస్తారు? హోల్డర్ కలెక్ట్ చేస్తాడు. కాబట్టి డ్రాయర్లో నో ఎంట్రీ ఇన్ మెచ్యూరిటీ డేట్. సెకండ్ కేసులో ఆనర్డ్ ఎంట్రీ ఉండదు. ఎందుకంటే బిల్లు మన దగ్గర, బిల్ ఈజ్ నాట్ కెప్ట్, ఎవరి దగ్గర లేదు, కెప్ట్ బై ద డ్రాయర్. బిల్ ఈజ్ కెప్ట్ ఇన్ టు ద bank, holder is the banker, banker collected on maturity date from the drawee. ఇప్పుడు హోల్డర్ ఎవరు అవుతాడు? మనం డిస్కౌంట్ చేసుకున్న డ్రాయర్ బిల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్యాంక్ వెళ్ళిపోయింది. మెచ్యూరిటీ డేట్ని ఎవరి దగ్గర బిల్ ఉంది? బ్యాంక్ దగ్గర బిల్ ఉంది కాబట్టి బ్యాంక్ ఏమవుతాడు? హోల్డర్ అవుతాడు. బ్యాంక్ ఈజ్ సబ్మిటెడ్ దట్ బిల్ టు ద డ్రాయీ, దట్ అమౌంట్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద డ్రాయీ బై ద బ్యాంక్, నాట్ కలెక్టెడ్ బై ద డ్రాయర్ ఫ్రమ్ ద డ్రాయీ. బిల్ ఎవరి దగ్గర ఉంచో వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. బ్యాంక్ దగ్గర ఉంది కాబట్టి డ్రాయర్ దగ్గర లేదు. హోల్డర్ ఎవరు? హోల్డర్ ఎవరైతే వాడి బుక్స్లోనే ఆనర్డ్ ఎంట్రీ రాయాలి. బిల్ ఎవరి దగ్గర ఉంటేనే వాడి పుస్తకాల్లోనే ఆనర్ ఎంట్రీ రాయాలి. డ్రాయర్ బుక్స్లో ఇప్పుడు బిల్లు లేదు కాబట్టి, డ్రాయర్ దగ్గర బిల్లు లేదు కాబట్టి ఆనర్డ్ అయింది. ఆనర్డ్ అయితే డ్రాయీ దట్ అమౌంట్ పెయిడ్ టు ద డైరెక్ట్లీ టు బ్యాంక్. హూ ఆర్ సబ్మిటెడ్ bill to the drawee, bank submitted bill to the drawee. Who are submitted? The amount is paid to the submitted party by the drawee. ఎవరైతే మెచ్యూరిటీ డేట్ బిల్ ఇస్తారో వాడికే ఇస్తాడు అమౌంట్. డ్రాయర్ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, ఎన్ఆర్సీ అవ్వచ్చు, మళ్ళీ బ్యాంక్ అవ్వచ్చు. 4 కేసుల్లో ఎవరెవరు ఉంటారు? హోల్డరు. ఫస్ట్ కేసులో డ్రాయరే హోల్డరు,
సెకండ్ కేసులో హోల్డర్ ఎవరు? బ్యాంక్ హోల్డర్. థర్డ్ కేసులో హోల్డర్ ఎవరు? ఎండార్సీ. ఫోర్త్ కేసులో హోల్డర్ ఎవరు? డ్రాయరే, అంటే బ్యాంకు కలెక్ట్ చేస్తుంది కాబట్టి డ్రాయర్ రాసుకుంటాడు ఎంట్రీ. అంటే బిల్లు ఏ కేసులో డ్రాయర్ దగ్గర ఉంటుంది? ఫస్ట్ కేసు, ఫోర్త్ కేసులో మాత్రమే డ్రాయర్ దగ్గర బిల్లు ఉంటుంది కాబట్టి ఆనర్డ్ అయినప్పుడు ఆనర్డ్ ఎంట్రీ ఫస్ట్ కేసుకి, ఫోర్త్ కేసుకి ఆనర్డ్ ఎంట్రీ ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ కేసుకి నో ఎంట్రీ, ఆనర్డ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. ఎందుకని ఉండదు? సెకండ్ కేసు ద బిల్ హోల్డర్ ఈజ్ బ్యాంక్. థర్డ్ కేస్ బిల్ హోల్డర్ ఈజ్ ఎండార్సీ. ఫస్ట్ కేస్ బిల్ హోల్డర్ ఈజ్ డ్రాయర్. ఫోర్త్ కేస్ బిల్ హోల్డర్ ఈజ్ డ్రాయర్. ఆనర్డ్ ఎంట్రీ ఫస్ట్ కేస్, ఫోర్త్ కేస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. Second and third case no entry in the books of drawer. No honored entry in the books of drawer. Second and third case, only first and fourth case honored entry passed in drawer's book. And this is second case, discount, bill is not there, bill holder is banker, banker is collected from the drawee on maturity date, no entry in drawer's book. In a drawee book, same entries, no change in first case, second case, third case. Purchases, bills payable, honored or dishonored. Honored అయితే honored entry రాస్తాం, dishonored అయితే dishonored. నోటింగ్ ఛార్జెస్ ఉంటే నోటింగ్ ఛార్జెస్ రాస్తాం. నోటింగ్ ఛార్జెస్ లేకపోతే ఓన్లీ డిజానర్డ్ ఎంట్రీ రాస్తాం. ఇక్కడ honored అంటే బిల్స్ పేబుల్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్, బిల్స్ పేబుల్ అకౌంట్ డేటార్ టు క్యాష్. ఓన్లీ 2 cases entries are passed in drawer's book. Honored entries are passed in drawer's book. First case, because holder is drawer. Second case, holder is not a drawer. Third case, holder is not a drawer. Second case, bank is the holder. Third case, endorsee is the holder. No honor entry passed in second and third case in the drawer's book. First and fourth case is the holder by the drawee. First case, honored entry is passed in the drawer's books. Fourth case, honored entry passed in the drawer's book. Second and third case, no entry passed in drawer's book. No honored entry is passed in drawer's book because he is not a holder. The discounted bill. Page number 42. Problem number 5. Second case, honored. Amar sold goods for ₹10,000 to Sundar on credit on 1st July 2014. Amar drew a bill of exchange on Sundar for the same amount for 3 months. అదే రోజు బిల్లు రాసిస్తారు. Sundar accepted the bill and returned it to the Amar. Who are discounted the bill? Drawer discounted the bill. Amar discounted the bill with his bank at the rate of 10% per annum. On the same date, beginning of the bill date ne discount చేసుకున్నాడు అదే రోజు, అంటే 3 months తీసుకోవాలి మనం. Sundar met his acceptance on maturity. Met means honored. MET, met means honored. Honored the bill on the maturity date. Past journal entries in the books of Amar and Sundar. Sale entry is there. Sales transaction is given. Amar sold goods for ₹10,000 to Sundar on credit on 1st July 2004. That is the first entry, sale purchase entry. This one is the first entry transaction. Amar drew a bill of exchange on Sundar for the same amount for 3 months. Sundar accepted the bill and returned it to the Amar. It is the second entry, bills receivable and bills payable entry. Amar drew a bill of exchange on Sundar for the same amount for 3 months. Sundar accepted the bill and returned it to the Amar. Second entry, bills receivable entry, bills payable entry. Amar, next third entry, Amar discounted the bill with his bank at the rate of 10% per annum on the same day. Third entry, discount entry
is passed in dryer's book only, not responsible to the dry. No responsible to the dry. That transaction is not responsible to the dry. That transaction is only responsible to the dry. Dryer discount చేసుకున్నా, డ్రైతో ఏ డ్రైకి ఏ ప్రాబ్లం ఉండదు, ఏ ఎంట్రీ రాదు. డిస్కౌంట్ చేసుకున్నా, ఎండార్ చేసిన, బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ పంపించిన, ఎవరి బుక్స్లో వస్తుంది ఎంట్రీ? ఓన్లీ డ్రాయర్ బుక్స్. డిస్కౌంట్ చేసుకున్నామా, ఎండార్సా, బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఇన్ దిస్ ప్రాబ్లం Amar discounted the bill with his bank at the rate of 10% per annum on the same day. అంటే జూలై 1st డిస్కౌంట్ చేసుకున్నా. అంటే 3 months, జూలై టు ఆగస్ట్, ఆగస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ టు నవంబర్, 3 months డిస్కౌంట్, 3 months క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ దట్ ఈస్ ఓవర్. సుందర్ మెట్ ఈస్ యాక్సెప్టెన్స్. ఇది 4th ఎంట్రీ. సుందర్ మెట్ హిజ్ యాక్సెప్టెన్స్ ఆర్ మెచ్యూరిటీ అంటే ఆనర్డ్ ఎంట్రీ రాయాలి. ఇక్కడ మీరు ఎంట్రీలు డివైడ్ చేసుకోవచ్చు. అమర్ సోల్డ్ గూడ్స్ ఫర్ 10,000 సుందర్ ఆన్ క్రెడిట్ ఆన్ 1st July 2014. సేల్ ఎంట్రీ, పర్చేస్ ఎంట్రీ. అమర్ డ్రూ a bill of exchange on Sundar for the same amount for 3 months. Sundar accepted the bill and returned it to Amar. Second entry, bills receivable entry, bills payable entry. Next, Amar discounted the bill with his bank at the rate of 10% per annum on the same day. Only discount entry in the books of drawer. Calculate discount formula చూసుకో. Discount is equal amount of bill బిల్లు మొత్తము ఇంటూ term of the bill by 12. బిల్లు గడువు కాలం from the date of discount to the end of the bill. Date of discount to the end of the bill. Discount date to end of the bill and term of the bill. Discount date July 1st. End of term of the bill 3 months. July, August, September. July to August, August, September, September to October. 3 months son. Discount is equal amount of bill into 3 by 12 into discount rate by 100. 10 by discount rate by 100. 10 by 100 is equal. Discount is 250. Banker deducted 250 from bill amount. 10,000 minus 250 and remaining 9,750 is paid by bank to the drawer. That account is bank account. So entry bank account data 9,750. 10,000 is not received. Discount deducted by the bank and remaining amount paid by the bank to the drawer. 9,750. How much amount is the loss of discount? 250 loss to the drawer. That is that account is known as discount account data 250. The bills receivable account 9,750 plus 250 10,000. Bill 10,000. Bank account data, how much amount received from the bank after deducted the discount? 9,750, discount 250 to bills receivable 10,000. Only entry passed in drawer books. Drawer discounted the bill with his bank before the due date. No entry in dry books. Next on the maturity date. Maturity date is 3 months added. July 1st to 3 months added. Term of the bill is 3 months. July to August, August to September, September to October. First due date and 3 days of grace added to the due date and arrived the maturity date. October 4th is the maturity date. No entry in the drawer's book. That bill is transferred to bank. Banker collected bill. Banker is the holder. Banker collected bill from the drawer on maturity date. No entry passed in drawer's book. Drawer books as usual entry. Bills payable account data to cash account. Bills payable account data to cash account. Honor or dishonor it. Only 3 entries are passed in all cases. Purchase entry, bills payable entry, honor or dishonor. Only 3 entry. Any case, first case or second case or third case and fourth case, only 3 entries are passed in dry books.
Purchase entry, common all cases. Bills payable entry, common. Honored or dishonored. Dishonored, noting, including noting charges, without noting charges, with noting charges. Honored entry or dishonored without noting charges, dishonored with noting charges. Without noting charges, second entry reverse. With noting charges, second entry reverse and noting charges is debited. And noting charges is debited. Noting charges is expenses to the drawee. Nominal account, noting charges, nominal expenses, nominal account. Debited to draw's book. Noting charges is debited to dry books. Thank you. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొంచెం లైక్ చేయట్లేదు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. పేజీ నెంబర్ 42, ప్రాబ్లం నెంబర్ 5. సెకండ్ కేస్ ఆనర్డ్. Amar sold goods for ₹10,000 to Sundar on credit on 1st July 2014. Amar drew a bill of exchange on Sundar for the same amount for 3 months. అదే రోజు బిల్లు రాసిస్తారు. Sundar accepted the bill and returned it to the Amar. Who are discounted the bill? Drawer discounted the bill. Amar discounted the bill with his bank at the rate of 10% per annum. On the same date, beginning of the bill date ne discount చేసుకున్నాడు అదే రోజు, అంటే 3 months తీసుకోవాలి మనం. Sundar met his acceptance on maturity. Met means honored. MET, met means honored. Honored the bill on the maturity date. Past journal entries in the books of Amar and Sundar. Sale entry is there. Sales transaction is given. Amar sold goods for ₹10,000 to Sundar on credit on 1st July 2004. That is the first entry. Sale purchase entry. This one is the first entry transaction. Amar drew a bill of exchange on Sundar for the same amount for 3 months. Sundar accepted the bill and returned it to the Amar. It is the second entry. Bills receivable and bills payable entry. Amar drew a bill of exchange on Sundar for the same amount for 3 months. Sundar accepted the bill and returned it to the Amar. Second entry. Bills receivable entry, bills payable entry. Amar, next third entry. Amar discounted the bill with his bank at the rate of 10% per annum on the same day. Third entry, discount entry is passed in drawer's book only, not responsible to the drawer. No responsible to the drawer. That transaction is not responsible to the drawer. That transaction is only responsible to the drawer. Drawer discount చేసుకున్నాడు. డ్రాయితో ఏ డ్రాయికి ఏ ప్రాబ్లం ఉండదు, ఏ ఎంట్రీ రాదు. డిస్కౌంట్ చేసుకున్నా, ఎండార్ చేసినా, బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ పంపించిన ఎవరి బుక్స్లో వస్తుంది ఎంట్రీ? ఓన్లీ డ్రాయర్ బుక్స్. డిస్కౌంట్ చేసుకున్నామా, ఎండార్సా, బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఇన్ దిస్ ప్రాబ్లం Amar discounted the bill with his bank at the rate of 10% per annum on the same day. అంటే జూలై 1st డిస్కౌంట్ చేసుకున్నాం. అంటే 3 months, జూలై టు ఆగస్ట్, ఆగస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ టు నవంబర్, 3 months డిస్కౌంట్ 3 months క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ దట్ ఈస్ ఓవర్. Sundar met his acceptance. ఇది ఫోర్త్ ఎంట్రీ. Sundar met his acceptance on maturity అంటే ఆనర్డ్ ఎంట్రీ రాయాలి. ఇక్కడ మీరు ఎంట్రీలు డివైడ్ చేసుకోవచ్చు. Amar sold goods for 10,000 to Sundar on credit on 1st July 2014. Sale entry, purchase entry. Amar drew a bill of exchange on Sundar for the same amount for 3 months. Sundar accepted the bill and returned it to Amar. Second entry, bills receivable entry, bills payable entry. Next, Amar discounted the bill with his bank at the rate of 10% per annum on the same day. Only discount entry in the books of drawer. Calculate discount formula చూసుకోండి. Discount is equal
అమౌంట్ ఆఫ్ బిల్ బిల్లు మొత్తము ఇంటూ టర్మ్ ఆఫ్ ద బిల్ బై 12 బిల్లు గడువు కాలం ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిస్కౌంట్ టు ద ఎండ్ ఆఫ్ ద బిల్, డేట్ ఆఫ్ డిస్కౌంట్ టు ద ఎండ్ ఆఫ్ ద బిల్, డిస్కౌంట్ డేట్ టు ఎండ్ ఆఫ్ ద బిల్ అండ్ టర్మ్ ఆఫ్ ద బిల్. డిస్కౌంట్ డేట్ July 1st, end of term of the bill 3 months, July, August, September, July to August, August, September, September to October, 3 months son. Discount is equal amount of bill into 3/12 into discount rate by 100, 10 by discount rate by 100, 10 by 100 is equal, discount is 250. Banker deducted 250 from bill amount, 10,000 minus 250 and remaining 9,750 is paid by bank to the drawer. That account is bank account. So entry bank account data 9,750, 10,000 is not received. Discount deducted by the bank and remaining amount paid by the bank to the drawer, 9,750. How much amount is the loss of discount? 250 loss to the drawer. That is that account is known as discount account data 250. The bills receivable account 9,750 plus 250, 10,000. Bill 10,000. Bank account data, how much amount received from the bank after deducted the discount? 9,750, discount 250 to bills receivable 10,000. Only entry passed in drawer books. Drawer discounted the bill with his bank before the due date. No entry in dry books. Next on the maturity date. Maturity date is 3 months added. July 1st to 3 months added. Term of the bill is 3 months. July to August, August to September, September to October. First due date and 3 days of grace added to the due date and arrived the maturity date. October 4th is the maturity date. No entry in the drawer's book. That bill is transferred to bank. Banker collected bill, banker is the holder, banker collected bill from the drawer on maturity date. No entry passed in drawer's book. Drawer books as usual entry, bills payable account data to cash account, bills payable account data to cash account. Honor or dishonor it. Only 3 entries are passed in all cases. Purchase entry, bills payable entry, honor or dishonor. Only 3 entry. Any case, first case or second case or third case and fourth case, only 3 entries are passed in dry books. Purchase entry, common all cases. Bills payable entry, common. Honored or dishonored. Dishonored noting, including noting charges, without noting charges, with noting charges. Honored entry or dishonored without noting charges, dishonored with noting charges. Without noting charges, second entry reverse. With noting charges, second entry reverse and noting charges is debited. And noting charges is debited. Noting charges is expenses to the drawee. Nominal account, noting charges, nominal expenses, nominal account. Debited to dry's book. Noting charges is debited to dry books. Thank you. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొంచెం లైక్ చేయట్లేదు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఏమన్నా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.